అండి. ఈరోజు నెల్లూరు నగరంలో నవాపేట ఏరియాలో పెద్దపత్తివారి స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ పండ్లు కూరగాయలు మంచి నాణ్యమైనటువంటి పండ్లు కూరగాయలు కూల్ డ్రింక్స్ అన్ని కూడా ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంది అనిల్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఖాతాదారులందరూ కూడా వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళ అభిలాష మేరకు ఇక్కడ వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక అడుగుతా ఉన్నారు. ఈ ఏరియాలో మంచి కర్రీస్ పాయింట్ ఎక్కడా కూడా లేదు, మాకు మంచి బిర్యానీ తినాలన్నా చేపల కూర తినాలన్నా కూడా మంచి కర్రీస్ పాయింట్ మాకు అందుబాటులో లేవు, చాలా దూరం పోవాల్సి వస్తూ ఉంది అని చెప్పనేసి అందరూ కూడా అడుగుతా ఉంటే వాళ్ళ అభిలాష మేరకు వాళ్ళు ఇక్కడ నెల్లూరు గుమగుమలు ఫ్రాంచైజీని తీసుకొని ఇక్కడ నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి కూడా అందరూ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం, అదేవిధంగా కుమార్ బాలాజీ గారు కానీ ఇక్కడ రాయలసీమ హోటల్ అధినేత కుమార్ గారు కానీ అపిరి శ్రీనివాసులు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రాంచైజీ యజమాని అనిల్ గారి మదరు అపిరి రేవతి గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఆమె కూడా ఏంటంటే ఇది ఒక వ్యాపార ధోరణితో కాకుండా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి మేము ఇక్కడ వాళ్ళకి ఏదో ఒకటి ఏదో ఉపాధి కల్పించాలా, 10 మందికి మంచి నాణ్యమైనటువంటి కర్రీస్ అందించాలా, ఒక సేవా దృక్పథంతో దీన్ని ప్రారంభించాలని చెప్పిన మంచి ఉద్దేశంతో ప్రారంభించడం. వాళ్ళు మమ్మల్ని కోరారు, మాకు మంచి నాణ్యమైనటువంటి మీరు కర్రీస్ కానీ బిర్యానీలు కానీ ఇప్పుడు A to Z మీరు వాడే పులుసులో కూడా వాడే చింతపండు కానీ మిరపళ్ళు కానీ ఏదైనా ఆల్ స్పైసెస్ కూడా ప్రతిదీ క్వాలిటీ ఉండాలా అని చెప్పి వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళ అభిరుచి మేరకు వాళ్ళు ఏదైతే క్వాలిటీ దీన్ని కోరుకున్నారో అదేవిధంగా ఆ క్వాలిటీతో ఇక్కడ కూరలు అన్ని కూడా తయారు చేయబడుతున్నాయి. బిర్యానీలు కానీ చేపల కూరలు కానీ రాగి సంగటి కానీ అన్ని కూడా జొన్న సంగటి అన్ని ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ డైట్ అనేది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని రకాల రాబోయే రోజుల్లో ఈ మిల్లెట్ ఫుడ్ కూడా రాబోతా ఉంది. అన్ని రకాల ఫుడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీన్ని చక్కటి అవకాశాన్ని ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా వినియోగించుకొని దీన్ని ఆదరించి మమ్మల్ని ఇది నెల్లూరు గుమగుమల్ని మీ అందరూ కూడా ఆదరణ లభించే విధంగా చూడాలని చెప్పి సందర్భంగా తెలుగు యువత నాయకుడు అనిల్ కుమార్ గారు చిన్న బాలయ్య వీధి పెద్ద పత్తివారి స్కూల్ దగ్గర ఈరోజు కర్రీస్ పాయింట్ ఓపెన్ చేయటం. ఈ కర్రీస్ పాయింట్ కూడా పువ్వారపు బాలాజీ గారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభించినాడు. అయ్యా మేము ఇక్కడ చూసినాం ఈ కర్రీస్ పాయింట్ చూస్తే మూతలు తీస్తుంటే మా ముఖం ఎత్తి ఆ సాంబార్లోనూ ఈ చట్నీలోనూ ముంచాలనిపిస్తే అంత మంచి వాసనలు అంటే అది ఒక రాము క్యాటరింగ్ వాళ్ళకే తగిందండి. ఎందుకంటే ఆయన ఈరోజు నెల్లూరు టౌన్ లో పెద్ద పెద్ద ప్రోగ్రాంలో కూడా రాము క్యాటరింగ్ ఎవరు పెట్టిన రాము క్యాటరింగ్ ఎక్కడ ఎవరే ఈ టేస్ట్లు ఇంత బాగుంటాయంటే రాము క్యాటరింగ్ అంటుంటారు. అందువల్ల దీనికి హెడ్ గా ఉన్నటువంటి మన రేవతి మేడం గారు ఆమె మంచి ఆలోచనతో ఇందాక నేను చెప్పినట్టుగా అన్న ఇక్కడ టేస్ట్ గాని మాకు దీంట్లో ఆదాయం లేకపోయినా ఇబ్బంది లేదు, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా నవాపేట సవనస్పేట ఈ యొక్క కర్రీస్ పాయింట్ కి పోతున్నారు. ఈ దారిని పోతా ఉంటే ఎండల్లో నాకే బాధగా ఉంది, మాకు ఆదాయం లేకపోయినా పర్వాలేదు, మాకు అసలైనా చాలని ఆమె కూడా రేవతి మేడం గారు చెప్పడం జరిగింది. అని చెప్పింది గతంలో మీ అందరికి కూడా పాతగా ఉండే వాళ్ళకి తెలుసండి, సీనియర్లకి నెల్లూరులో మద్రాసు బస్టాండ్ లో గోపాలయ్య గారు ముల్లయ్యకృష్ణ అధినేత గోపాలయ్య గారు హోటల్ పెట్టినప్పుడు మొట్టమొదట అంటే స్టాండర్డ్ అనేది ఏ విధంగా అనేది కూడా హోటల్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన హోటల్లో కూరలు కానీ చేసినప్పుడు ప్రతి ఒక్కటి ముందు ఆయన టేస్ట్ చేస్తారు. గోపాలయ్య మా గురువు గారండి, ఆయన టేస్ట్ చేసి బాగుంటేనే ఆ వచ్చిన ప్రజలకు వడ్డిచ్చేది, లేదంటే కింద దోషేస్తారు ఎంతన్నా కానీ. ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ రోజు మురళీకృష్ణ అనేది నెల్లూరులో ఒక పేరుగా స్వీట్ స్టాల్ అయితే హోటల్కి ఒక పేరు వచ్చింది. అదేవిధంగా రేవతి మేడం గారు కూడా చెప్పారు, మాకు పేరు కావాలా, ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ కూడా కర్రీస్ అనేది మంచిగా అందించగలిగితే చాలు మాకు. ఈరోజు మేము పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క పాయింట్ పెట్టినాము. మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఈ చుట్టుపక్కల ప్రజలు కల్పిస్తే చాలు అనే ఆలోచనతో ఆమె చెప్పటం, వాళ్ళ అబ్బాయి కూడా ఈ అనిల్ గారు ఈ క్యాటరింగ్ పెట్టడం అనేది మన అందరం కూడా హర్షించదగిన విషయంగా ఇందాక చూసాం. ఎట్టుందంటే టేస్ట్లో ఇక్కడే ఉండి అది ఆకలి లేకపోయినా కూడా అవన్నీ తినాలనిపిస్తుందండి. ఆ టేస్ట్ ఆ గుమ్మలు. రెండోది చేపల పులుసు, మామూలుగా నెల్లూరు చేపల పులుసు అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు, వాటికి మించినట్టుందండి ఈ చేపల పులుసు టేస్ట్ చూస్తుంటే కూడా.
ఫస్ట్ నుంచి నాకు ఫుడ్ సెక్షన్ అంటే బాగా ఇంట్రెస్టెడ్. మా ఫ్రెండ్ చెప్తా ఉండేవాడు, రాయలసీమ రాజశాంతి ఓనర్ కుమార్, మన ఇద్దరం పార్ట్నర్స్గా చేసుకుందాము, రారా కొద్దిగా తోడుగా ఉండరా అని చెప్పాడు. అప్పుడు నాకు ఫుడ్ సెక్షన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే జరగదో మోసపోతామో, పార్ట్నర్షిప్ కలిసి రాదో అని కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. వాడు ఇప్పుడు పై స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు ఒక కోరిక, ఎప్పుడైనా సరే ఫుడ్ రేంజ్లోనే నేను కూడా ఆ స్థాయి సంపాదించుకోవాలని చెప్పేసి ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేశాను. అది అభివృద్ధి చెందాలని చెప్పి చాలామంది నన్ను ఆశీర్వదించేదానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు.